హాయ్ అండి. మన రీసెంట్గా కాన్వెక్స్ కాన్కేవ్ గురించి చూసాం కదా. వాటి యొక్క లొకేషన్ ఆఫ్ సోర్స్ ఎక్కడ, లొకేషన్ ఆఫ్ ఇమేజ్ ఎక్కడ, అండ్ ప్రాపర్టీ ఆఫ్ దట్ ఇమేజ్ అని చెప్పి ఇవన్నీ మనం నేర్చుకున్నాం. సో నెక్స్ట్ మనకి లాస్ట్ బట్ వన్ టాపిక్ అండి, యూజెస్ ఆఫ్ కర్వ్డ్ మిర్రర్స్ అని చెప్పి. సో అందులో ఫస్ట్లీ మనం వేరియస్ యూజెస్ ఆఫ్ కర్వ్డ్ మిర్రర్స్ గురించి చూద్దాం. అందులో ఫస్ట్ వన్ మనకి ఏంటంటే కాన్కేవ్ మిర్రర్ యూసేజెస్ చూద్దాం. సో కాన్కేవ్ మిర్రర్ మనం ఎక్కడెక్కడ యూజ్ చేస్తాము అంటే, అది మన కాన్కేవ్ మిర్రర్ మనకి ఎలా ఉంటుంది మీకు ఆల్రెడీ తెలుసు కదండి. ఇన్సైడ్ అనేది ఒక కర్వ్డ్లా ఉంటుంది కదా, అండ్ ఇన్సైడ్ చూడండి ఇక్కడ మీకు ఫిగర్లో తెలుస్తుంది. ఆల్రెడీ మీకు కాన్కేవ్ మిర్రర్ ఐడియా వచ్చి ఉంటుంది. సో కాన్కేవ్ మిర్రర్ మనకి ఇన్సైడ్ ఎలా ఉంటుంది, ఒక కర్వ్డ్ షేప్లో ఉంటుంది. సో మనకి ఏది రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అండ్ ఏది ఓపెక్ సర్ఫేస్ అనేది మీకు ఆల్రెడీ నేను ఒక ఐడియా ఇచ్చాను. సో ఇందులో మనం చూసుకుంటే మనకి దీని యూసేజెస్ ఏంటి అంటే, ఫస్ట్ వన్ చూడండి ఇక్కడ మీకు ఒక హెడ్ లైట్ కనిపిస్తుంది కదండి. అంటే మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే, మనకి వెహికల్స్ ఉన్నాయి కదా, వాటి యొక్క హెడ్ లైట్స్లో మనం ఏం చూడండి, మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఒక వెహికల్స్లో మనకి సైడ్ మిర్రర్స్ ఏంటి అనేది, సైడ్ మిర్రర్స్ అని మన కాన్వెక్స్ అండి, అది మనం కాన్వెక్స్లో చూస్తాము. బట్ హెడ్ లైట్స్లో వాడేది ఏంటి అంటే మనం కాన్కేవ్ మిర్రర్స్ని యూజ్ చేస్తాము. సో హెడ్ లైట్ని మనం అక్కడ కేర్ఫుల్గా చూసామనుకోండి, ఆ బల్బ్ ఉంది కదా, ఆ బల్బ్ మన కార్ హెడ్ లైట్ యొక్క ఫోకస్లో పెడతామండి. మీకు ఆల్రెడీ కాన్కేవ్ మిర్రర్లో తెలుసు, ఫోకస్పై మీకు లైట్ సోర్స్ అనేది మీకు ఉంటే, లైట్ అనేది మిర్రర్పై పడి అది రిఫ్లెక్ట్ అయ్యాక మీకు ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ వస్తుందని మీరు ఆల్రెడీ ప్రాపర్టీస్లో నేర్చుకుని ఉంటారు. మీకు అందుకే ప్రీవియస్ క్లాసెస్ ఎవరైనా చూడకపోతే చూడండి, ఎందుకంటే అది చూస్తేనే ఇది ఒకటి క్లారిటీ వస్తుంది, ఎందుకంటే ఏ లైట్ ఎలా వెళ్తుందని చెప్పి. సో ఇక్కడ మనం ఏం తీసుకున్నామండి, బల్బ్ని మనం కార్ హెడ్ లైట్ యొక్క ఫోకస్లో పెడతామండి. ఫోకస్లో పెడితే అంటే కాన్కేవ్ మిర్రర్ యొక్క ప్రాపర్టీ ప్రకారం ఇప్పుడు ఫోకస్పై ఏదైనా ఒక సోర్స్ ఆఫ్ లైట్ని పెట్టామనుకోండి, ఆ లైట్ అక్కడ ఏమవుతుంది, మీకు అక్కడ మిర్రర్పై స్ట్రైక్ అవుతుంది. ఒకసారి ఇమేజ్ చేసుకోండి అని చెప్పాను. సో అక్కడ మీరు ఫోకస్పై పెట్టేటప్పుడు అక్కడ మీకు సోర్స్ ఆఫ్ లైట్ అనేది మీకు అక్కడ స్ట్రైక్ అయ్యి అక్కడ ఏమవుతుంది, ఆ మిర్రర్పై పడి రిఫ్లెక్ట్ అయ్యాక మీకు ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ వస్తుందని మీకు ఆల్రెడీ ఫోకస్ పాయింట్ దగ్గర పెట్టేటప్పుడు నేర్చుకుంటాను. ఇక్కడ ఫోకస్ అనే పాయింట్ ఉంటుంది, దీని నుండి మనకి ప్రిన్సిపల్ యాక్సిస్ ప్యారలల్గా పడేటప్పుడు మనకి ఇక్కడ ఏమవుతుంది, మనకి ఇక్కడ ప్యారలల్గా రేస్ అనేవి రావడం మీరు ఒక పాయింట్లో ఆల్రెడీ చూస్తుంటారు. సో మనకి ఫోకస్ దగ్గర పెట్టేటప్పుడు మనకు అక్కడ ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ అనేది వస్తుందండి. సో ఇలా మనకి ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ అనేది రావడం వల్ల మనకు అక్కడ ఏమవుతుందంటే, చూడండి ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ అనేది రావడం వల్ల మీకు అక్కడ నైట్ టైం అనేది ఈజీగా మీరు ట్రావెల్ చేయడానికి కూడా ఈజీగా వెళ్ళగలరు. అంటే అది ఎందుకంటే ఒక ఫార్వర్డ్ వ్యూకి యూస్ అవుతుంది అనమాట. ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ వస్తుంది అంటే అవి దేనికి మనకి యూస్ అవుతాయి అంటే, ఒక ఫార్వర్డ్ వ్యూకి యూస్ అవుతాయి. దీనివల్ల మీరు నైట్ టైం ఈజీగా ట్రావెల్ చేయగలరు వాటిని యూజ్ చేసుకొని. నెక్స్ట్ వన్ ఏంటంటే, సిమిలర్లీ మనం టార్చ్ లైట్లో కూడా ఇలాంటి యూస్ అయ్యండి. నెక్స్ట్ ఏంటంటే థర్డ్ వన్ సోలార్ కుక్కర్. సోలార్ కుక్కర్లో ఏంటి అంటే, సోలార్ కుక్కర్లో మనకి సన్లైట్ అనేవి ప్యారలల్ రేస్గా ఉంటాయండి. అంటే సోలార్ కుక్కర్లో మనకి సన్ యొక్క లైట్ అనేది ప్యారలల్గా వస్తూ ఉంటాయి రేస్ అనేవి. అవి ఏమవుతాయి, మనకి అక్కడ మిర్రర్పై స్ట్రైక్ అవుతాయి. సో మిర్రర్పై స్ట్రైక్ అయ్యాక మనకి ఇది కాన్కేవ్ కాబట్టి మనకు అక్కడ కన్వర్జింగ్ ప్రాపర్టీ ప్రకారం మనకు అక్కడ ఏమవుతుందంటే, సో అకార్డింగ్ టు కన్వర్జింగ్ ప్రాపర్టీ మనకు అక్కడ ఫోకస్ దగ్గర కన్వర్జ్ అవుతాయండి. సో ఫోకస్ వద్ద మనకి సోలార్ కుక్కర్లో మనకి అక్కడ ఏమవుతుందంటే కుక్డ్ ఫుడ్ అనేది దొరుకుతుంది అనమాట. అంటే ప్యారలల్ రేస్ అనేవి మీకు మిర్రర్పై స్ట్రైక్ అవుతాయి. స్ట్రైక్ అయ్యాక అవి ఏం చేస్తాయంటే మీకు ఫోకస్ దగ్గర కన్వర్జ్ అవుతాయి. సో ఫోకస్ దగ్గర కన్వర్జ్ అయింది అంటే అక్కడ మీకు ఏంటంటే ఫుడ్ అనేది ఎక్కడ ఉంటుందో అక్కడ మీకు అక్కడ కన్వర్జ్ అవుతాయి. సో నెక్స్ట్ ఏంటంటే మనకి సోలార్ ప్యానల్స్. సో సోలార్ ప్యానల్స్లో ఏంటంటే మనం సోలార్ ప్యానల్స్లో కూడా మనం కాన్కేవ్ మిర్రర్స్ని యూజ్ చేస్తామండి. అంటే ఇక్కడ సోలార్ లైట్స్లో ఒక పర్టికులర్ ఏరియాలో కన్వర్స్ అవుతాయి. అంటే అక్కడ ఎలా అంటే పర్టికులర్ ఏరియాలో మనకి అక్కడ సోలార్ సెల్స్ని అక్కడ ఉంచుతారండి. అలా ఉంచాక సోలార్ సెల్స్ని ఉంచడం వల్ల వాటి యొక్క ఇంటెన్సిటీ లేదంటే హీట్ అనేది అక్కడ ఉండడం వల్ల అవి ఏమవుతాయంటే లార్జ్ అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తాయండి. అర్థమవుతుందండి. మీరు సింపుల్గా గుర్తుంచుకోండి, ఎక్కడెక్కడ మీకు ఇంత థియరీ కూడా అవసరం లేదు. మీకు కాన్కేవ్ మిర్రర్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తాము, హెడ్లైట్స్లో యూజ్ చేస్తాము, టార్చ్లో యూజ్ చేస్తాము, సోలార్ కుక్కర్లో యూజ్ చేస్తాము, సోలార్ ప్యానల్స్లో యూజ్ చేస్తాము, అండ్ షేవింగ్ మిర్రర్స్లో యూజ్ చేస్తాము, అండ్ డెంటిస్ట్ కూడా యూజ్ చేస్తారు. సో ఇక్కడ మనం సోలార్ ప్యానల్స్ కూడా యూజ్ చేస్తాము, ఎందుకంటే సోలార్ లైట్స్లో ఒక పర్టికులర్ ఏరియాలో అక్కడ కన్వర్స్ అవుతాయి. సో అక్కడ మీకు ఏమొస్తారంటే ఆల్రెడీ సోలార్ సెల్స్ అనేవి ఉంటాయి. సో అక్కడ ఇంటెన్సిటీ కానీ ఆ హీట్ వల్ల కానీ దే ప్రొడ్యూస్ లార్జ్ అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అనమాట. ఓకే. సో నెక్స్ట్ వన్ ఏంటంటే షేవింగ్ మిర్రర్ అండి. ఇక్కడ మనకి ఏంటంటే విజువల్ అంటే దేనికి ఇందులో ఎందుకు మనం కాన్కేవ్ని యూజ్ చేస్తామంటే, అక్కడ మనకి విజువల్ అండ్ ఎన్లాస్డ్ ఇమేజ్ కావాలి అంటే, కానీ మనకి అక్కడ రియల్ ఇమేజ్ కాదు కదండి, మనకి అక్కడ డిమినిష్డ్ కానీ అలాంటి ఇమేజ్ వస్తే మనకి షేవింగ్కి మీకు ప్రాబ్లం అవుతుంది, మీకు ఆల్రెడీ తెలుసు. సో అక్కడ మీకు ఏం కావాలంటే అక్కడ విజువల్ ఇమేజ్ ఉండాలి, ఒక ఎన్లాస్డ్ ఇమేజ్ ఉండాలి, అంటే పెద్దగా ఇమేజ్ కనబడాలి మీకు అక్కడ.
సో కాన్కేవ్ మిర్రర్ ప్రాపర్టీ బట్టి మీకు అక్కడ ఎలా పెడితే మీకు అక్కడ విజువల్ అండ్ ఎన్లార్జ్డ్ ఇమేజ్ వస్తుంది ఒకసారి గుర్తెచ్చుకోండి. ఫోకస్కి అండ్ పోల్కి మిడిల్లో పెట్టేటప్పుడే కదండి, ఒకసారి గుర్తెచ్చుకోండి నేను చెప్పిన థియరీ ప్రకారం. బిట్వీన్ ఫోకస్ అండ్ పోల్ ఆ మిడిల్లో పెట్టేటప్పుడే కదండి మీకు అక్కడ లైట్ హౌస్, అక్కడ మీకు సోర్స్ ఆఫ్ లైట్ ఉండేటప్పుడు మాత్రమే అక్కడ హైలీ ఎన్లార్జ్డ్ ఇమేజ్ అనేది అక్కడ ఫామ్ అవుతుంది. అది కూడా ఎలాంటి ఇమేజ్ అండి, మీకు రియల్ ఇమేజ్ కాదు, విజువల్ అండ్ ఎరెక్ట్ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. సో షేవింగ్ మిర్రర్ కూడా మీకు ఇదే ఫాలో అవుతుందండి. అర్థమైందండి. సో షేవింగ్ మీరు ఆల్రెడీ షేవింగ్ చేసుకున్నప్పుడు మీకు ఈజీగా బాయ్స్కి తెలుస్తూనే ఉంటుంది. సో అక్కడ మీకు ఏ ఇమేజ్ మీకు కావాలంటే విజువల్ అండ్ ఎన్లార్జ్డ్ ఇమేజ్ కావాలంతే కదా, డిమినిష్డ్ ఇమేజ్ కానీ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్ కానీ కాదు కదా మీకు కావాల్సింది. సో విజువల్ అండ్ ఎన్లార్జ్డ్ ఇమేజ్ కావాలంటే మనం ఎక్కడ పెట్టాలి, మనం సోర్స్ ఆఫ్ లైట్ని ఫోకస్కి అండ్ పోల్కి మిడిల్లో పెట్టాలి కాన్కేవ్ మిర్రర్ ప్రాపర్టీ ప్రకారం. అలా పెట్టేటప్పుడు మీకు అక్కడ హైలీ ఎన్లార్జ్డ్ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. అది కూడా మీకు ఎలాంటి ఇమేజ్ అంటే విజువల్ ఇమేజ్ అండ్ ఎరెక్ట్ ఇమేజ్. సో ఇది మనకి షేవింగ్ మిర్రర్ అనేది దీన్ని ఫాలో అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి డెంటిస్ట్ కూడా దీన్నే యూజ్ చేస్తారండి. ఎందుకంటే టీత్కి బిగ్ ఇమేజ్ కావాలి కదండి మనకి, కాబట్టి వాళ్ళు కాన్కేవ్ మిర్రర్ని యూజ్ చేస్తారు. కాన్వెక్స్లో మనకి అక్కడ ఫామ్ అవుతుంది, కాన్కేవ్లో మనకి బిగ్ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ కాన్వెక్స్లో చూసుకుంటే మనకి, సో నెక్స్ట్ యూజెస్ ఆఫ్ కాన్వెక్స్ మిర్రర్. కాన్వెక్స్ మిర్రర్లో చూసుకుంటే ఇవి మనకి తెలుసు కదండి మీకు బల్జింగ్ మిర్రర్స్ కదండి. సో ఇక్కడ మీకు ఎట్ సైడ్ అడ్డానికి ఇది రివర్స్లో ఉంటుంది, ఎటు రిఫ్లెక్ట్ ఉంటుంది, ఎటు ఓపేక్ ఉంటుంది, మీకు ఆల్రెడీ ఐడియా వచ్చి ఉంటుంది. వీటిని మనం ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే షాపింగ్ మాల్స్లోని అండ్ నెక్స్ట్ హాస్పిటల్స్లో కానీ, అంటే వీటిని ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే కార్నర్స్లో వీటిని బాగా పెడుతూ ఉంటారు. అండ్ ఇవి బల్జింగ్ సర్ఫేస్ కాబట్టి వీటికి యాంగిల్ ఎలా ఉంటుందంటే చాలా వైడర్ యాంగిల్ అనేది ఇస్తుందండి. అండ్ వైడర్ యాంగిల్ ఇవ్వడం వల్లనే మనకు అక్కడ స్ట్రీట్ లైట్స్లో కూడా మనం దీన్ని యూజ్ చేస్తామండి. చూడండి, స్ట్రీట్ లైట్లో కూడా మనం ఎందుకు యూజ్ చేస్తామంటే డ్యూ టు డైవర్జింగ్ ప్రాపర్టీ అనమాట. సో డైవర్జింగ్ బట్టి మీకు అక్కడ ఏమవుతుంది, లైట్ అనేది డైవర్స్ అవుతూ ఉంటుంది డిఫరెంట్ డైరెక్షన్స్లో. అందుకనే అంటే మనకి స్ట్రీట్ లైట్ అనేది ఒక పాయింట్లో మనకి కన్వర్స్ అయితే అవ్వదు కదండి. సో కాన్వెక్స్ని పెడతాం, అది కన్వర్స్ అవ్వకూడదు, మనకి డైవర్స్ అవ్వాలి. డైవర్స్ అయితేనే కదా మనకి లైట్ అనేది డైవర్స్ అయ్యి చాలా డైరెక్షన్స్లో మనకి అక్కడ లైట్ అనేది కనిపిస్తుంది. అండ్ థర్డ్ వన్ ఏంటి అంటే మనకి సన్ గ్లాసెస్లో ఏంటి, మనం కాన్వెక్స్ని యూజ్ చేస్తాం. ఎందుకంటే సన్ రేస్కి మనం దూరంగా ఉండాలి, మనమంటే మన కళ్ళు అనేవి సన్ రేస్కి దూరంగా ఉండాలి. సో కాన్కేవ్ అయితే మనకు కన్వర్ట్ చేస్తాయి, కాన్వెక్స్ అయితే ఏం చేస్తాయి, మనకి సన్ రేస్ని డైవర్ట్ చేస్తాయి మన కళ్ళ నుంచి. కాబట్టి సన్ గ్లాసెస్లో మనం ఏం యూజ్ చేస్తామంటే కాన్వెక్స్ మిర్రర్ని యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ చూడండి, రియల్ వ్యూ మిర్రర్ ఆఫ్, అంటే వెహికల్కి మనకి సైడ్ ఉంటాయి కదా మిర్రర్స్, మనకి హెడ్ లైట్స్ అయితే మనకు కాన్కేవ్, కానీ సైడ్ ఉంటాయి కదండి, వాటికి మనం కాన్వెక్స్ని యూజ్ చేస్తాం. ఓకేనా, ఎందుకంటే ఇప్పుడు ట్రాఫిక్ ఎలా ఉంది అంటే ఏమేమి వస్తాయి, మనం ట్రాఫిక్ని ఈజీగా చూడడానికి మనం వీటిని యూజ్ చేస్తాం. ఒకవేళ దీనికి బదులుగా మనం కాన్కేవ్ని బదులు చూడండి, వాట్ ఇఫ్ యూ యూస్ కాన్కేవ్ మిర్రర్ ఇన్ ప్లేస్ ఆఫ్ కాన్వెక్స్ మిర్రర్. సో మనకి ఇక్కడ దీని గురించి చెప్పాను కదండి, సైడ్ మిర్రర్స్లో మీకు కాన్వెక్స్ని పెడతారని. సో కాన్వెక్స్ కాకుండా కాన్కేవ్ పెడితే ఏమవుతుంది, సపోజ్ చూద్దాం. కాన్కేవ్ పెడితే మీకు ఏమవుతుందంటే ఎన్లార్జ్ ఇమేజ్ అనేది వస్తుందండి. సపోజ్ చూడండి, ఇక్కడ ఏదో ఒక వెహికల్ వెళ్తుంది, కార్ అనేది, దీని లోపల మీకు అక్కడ సైడ్లో మీకు ఇమేజ్ చూడండి, చాలా బస్సు ఒక ఇమేజ్ చాలా పెద్దదిగా కనిపించింది అనుకోండి, మీరు దాన్ని మిగతా ఏమేమి వస్తే మనం ఐడెంటిఫికేషన్ చేయలేం కదా. కాన్కేవ్ మిర్రర్ అంటే మీకు ఎన్లార్జ్డ్ ఇమేజ్ వస్తుంది, చిన్న ఇమేజ్ మనకు కావాలి, మనకి సైడ్లో మనకి మిర్రర్లో మనకి చాలా వస్తే మనకి తెలియాలంటే వాటి యొక్క ఇమేజ్ చాలా పెద్దది ఫామ్ అయితే మీకు చాలా కష్టం కదండి ఐడెంటిఫికేషన్కి. అదే చూడండి, ఇక్కడ కాన్వెక్స్ మిర్రర్ యూజ్ చేసామనుకోండి, మనకి ఏ వస్తున్నాయని మనం ఈజీగా మనం ఐడెంటిఫికేషన్ చేయొచ్చు, ఎందుకంటే అది ఇమేజ్ని చిన్న సైజులో పంపిస్తుంది కాబట్టి మనకి. ఓకేనా, సో నెక్స్ట్ లాస్ట్ టాపిక్ అండి, ఇది మనకి సైన్ కన్వెన్షన్స్ అని చెప్పి. సో సైన్ కన్వెన్షన్స్లో మీరు ఇవన్నీ గుర్తుంచుకోకండి, మీకు సింపుల్గా మీకు ఆల్రెడీ ఒకటి తెలిసి ఉంటుంది, మనం 10th క్లాస్ మనం ఇవన్నీ నేర్చుకుని ఉంటాం కదండి. మనకి ఇది హారిజంటల్గా ఉంటే ఎక్స్ యాక్సిస్ అని, అండ్ వెర్టికల్గా ఉంటే వై యాక్సిస్ అని చెప్పి. సో దీన్ని మనం ఏమంటామండి, ఒరిజిన్ అంటామని తెలుసు కదా, దీన్ని మనం ఒరిజిన్ అంటాము. అండ్ దీనికి ఇటు సైడ్ ఉండేవంతా మనం పాజిటివ్ వాల్యూస్ ఉంటాయి కదండి, అండ్ దీనికి ఇదంతా మనకి ఎక్స్ యాక్సిస్ అని తెలుసు, ఇదంతా మనకి వై యాక్సిస్ అని తెలుసు. సో మనకి ఓ ఉంది కదండి, 0 నుండి మనకి ఇటు సైడ్ ఉండేవన్నీ పాజిటివ్ వాల్యూస్ ఉంటాయి, ఇటు సైడ్ ఉండేవన్నీ నెగిటివ్ వాల్యూస్ ఉంటాయి, అండ్ అప్ సైడ్ వెళ్ళే కొద్దీ పాజిటివ్ వాల్యూస్ ఉంటాయి, అండ్ డౌన్ సైడ్ ఉండే కొద్దీ నెగిటివ్ వాల్యూస్ ఉంటాయి. సో ఇది మీరు గుర్తుంచుకోండి. అంటే మనకి ఇప్పుడు ఏంటి, ఆబ్జెక్ట్ ఏ లొకేషన్లో పెట్టినా విత్ రెస్పెక్ట్ టు కాన్వెక్స్ ఆర్ కాన్కేవ్, ఓకేనా, దాన్ని బట్టి మనకి ఇమేజ్ డిఫరెంట్ లొకేషన్స్లో కనిపిస్తుంది, మీరు ఆల్రెడీ చూస్తుంటారు. అంటే ఇమేజ్ లెఫ్ట్ సైడ్ ఫామ్ అయిందా, రైట్ సైడ్ ఫామ్ అయిందా, అది రియల్ ఇమేజా లేదంటే విజువల్ ఇమేజా, అది రే డయాగ్రామ్ లేదంటే ఇమేజ్ ప్రాపర్టీస్ తెలియకపోయినా సరే మనకు ఫార్ములా నుండి లొకేషన్ ఆఫ్ ఇమేజ్ అనేది మనం తెలుసుకోవచ్చు. దీనికోసం మనం యూజ్ చేసేవి ఏంటంటే సైన్ కన్వెన్షన్స్ అండి. అంటే సైన్ కన్వెన్షన్ మీన్స్ ఏంటంటే సమ్ స్పెసిఫిక్ రూల్స్ ఉంటాయి. సపోజ్ మనం రోడ్ మీద వెళ్తుంటామండి, రోడ్ మీద చూడండి, రోడ్ మీద వెళ్ళేటప్పుడు
చూడండి ఈ స్లైడ్సే మీకు అవసరం లేదు, అందుకే తిప్పేస్తున్నాను, ఇవన్నీ మీకు అవసరం లేదండి. సో ఇక్కడ ఏంటంటే సైన్ కన్వెన్షన్ అంటే సపోజ్ చూడండి, ఇక్కడ రోడ్ సైడ్ చాలా వెళ్తుంటే, లేదంటే లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి, రైట్ సైడ్ వెళ్ళాలి అని సమ్ స్పెసిఫిక్ రూల్స్ అంటూ ఉంటాయి కదండి. సో ఇలానే సైన్ కన్వెన్షన్ అంటే ఏంటంటే సమ్ స్పెసిఫిక్ రూల్స్ అనమాట. అంటే రోడ్కి ఎలా కొన్ని రూల్స్ ఉంటాయి, మన ఫిజిక్స్లో కూడా కొన్ని రూల్స్ ఉంటాయి కదా, కాన్వెక్స్కి ఇలా అని, కాన్కేవ్కి ఇలా అని చెప్పి. సో వీటికి కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలి. అవి ఎలా అంటే కన్వెన్షన్స్ని ఫాలో అవ్వాలండి. అది ఎలా అంటే మీకు ఆల్రెడీ ఇప్పుడే చెప్పాను. ఇప్పుడు 2D కోఆర్డినేట్ సిస్టమ్ తీసుకుంటే ఇది మనకి ఎక్స్ యాక్సిస్ అని తెలుసు, ఇది తెలుసు కదండి మనకి, ఇదంటే ఎక్స్ యాక్సిస్ అని తెలుసు. అండ్ ఇటు ఏం తెలుసు మీకు, వై యాక్సిస్ అని తెలుసు. సో ఎక్స్ యాక్సిస్ పైన మనకి ఇటు సైడ్ ఉండేవన్నీ పాజిటివ్ వాల్యూస్, అండ్ ఇటు సైడ్ ఉండేవన్నీ నెగిటివ్ వాల్యూస్, అండ్ వై యాక్సిస్కి పైన ఉండేవన్నీ పాజిటివ్ వాల్యూస్, కింద ఉండేవన్నీ నెగిటివ్ వాల్యూస్. ఇది గుర్తుంటే మీకు మొత్తం సైన్ కన్వెన్షన్ వచ్చేసినట్టే అండి. సో ఎలా అంటే చూడండి, ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే మనకి ఇక్కడ ద డిస్టెన్స్ ఆఫ్ ద ఇమేజ్ అండ్ ద డిస్టెన్స్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. సో ఇక్కడ మనకి డిస్టెన్స్ ఆఫ్ ద ఇమేజ్ని ఎలా చెప్తాం, డిస్టెన్స్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ని ఎలా చెప్తామంటే చూడండి, ఇక్కడ మనం డిస్టెన్స్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ని మనం దేంతో ఇండికేట్ చేస్తామంటే స్మాల్ వ్యూతో అండి. ఇమేజ్ యొక్క డిస్టెన్స్కి అయితే స్మాల్ వ్యూతో ఇండికేట్ చేస్తాం. ఓకేనా, ఆబ్జెక్ట్ యొక్క డిస్టెన్స్, సపోజ్ క్యాండిల్ పెట్టాము, అది మిర్రర్ నుండి కొంత డిస్టెన్స్లో ఉంటుంది కదండి, ఆ ఆబ్జెక్ట్ యొక్క డిస్టెన్స్ని యూతో ఇండికేట్ చేస్తాం. అది మీకు ఇమేజ్ ఫామ్ అవుతుంది కదా, ఆ ఇమేజ్ మనం దేంతో ఇండికేట్ చేస్తామంటే వీతో, ఏదర్ విజువల్ ఆర్ రియల్, ఏ ఇమేజ్ అయినా మనం వీతో ఇండికేట్ చేస్తాం. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఒక డయాగ్రామ్లో చూస్తే మీరు దీన్ని గుర్తుంచుకుంటే మీకు ఇది వచ్చేస్తుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు ఒక ఆబ్జెక్ట్ని ఇక్కడ పెట్టుకున్నాము అండ్ ఇమేజ్ ఎలా ఫామ్ అయింది, ఇది మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది. ఇక్కడ మనం ఒక ఆబ్జెక్ట్ని పెట్టుకున్నాం, ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది, ఇక్కడ ఫామ్ అయింది కదండి. సో మనకి ఆబ్జెక్ట్కిను అండ్ మిర్రర్కి మధ్య ఉన్న డిస్టెన్స్ని మనం స్మాల్ యూ అంటాము. అలానే ఇమేజ్కి మిర్రర్కి ఉన్న డిస్టెన్స్ని స్మాల్ వి అంటామండి. ఓకేనా. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఏంటంటే యూ అనేది అంటే అవి ఎక్కడ పాజిటివ్ అవుతాయి, ఎక్కడ నెగిటివ్ అవుతాయి. ఇప్పుడు మిర్రర్ ఉంది కదండి, మిర్రర్కి మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నవి ఏమవుతాయంటే చూడండి, ఇవన్నీ ఇక్కడ చూసారు, ఇక్కడ మీరు ఇది 2D కోఆర్డినేట్ సిస్టమ్ చూసుకుంటే మీకు అర్థమైపోతుంది. ఇదంతా మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నవి కదండి. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నది మనకి నెగిటివ్ అవుతుంది, ఇది మనకి రైట్ హ్యాండ్ సైడ్ RHS సింపుల్గా. సో RHS సైడ్ ఉన్నవి మనకి పాజిటివ్ అవుతాయి. అలానే మనకి మిర్రర్ని తీసుకుంటే మిర్రర్కి కూడా మనకి లెఫ్ట్ సైడ్ ఉన్నవి మనకి ఏమవుతాయంటే నెగిటివ్ అవుతాయి, అలానే మనకి రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నవి మనకి ఏమవుతాయంటే పాజిటివ్ అవుతాయండి. ఇప్పుడు మనకి ఆబ్జెక్ట్ అనేది మనకి మిర్రర్కి లెఫ్ట్ హ్యాండ్ సైడే కదండి ఉంది, అంటే మనకి ఇప్పుడు సపోజ్ చూడండి, మిర్రర్ ఆబ్జెక్ట్ అనేది మనకి మిర్రర్కి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంటే మనం దాన్ని నెగిటివ్ అంటాము. అది కానీ మీకు అక్కడ మీకు ఇమేజ్ మాత్రం మీకు ఎక్కడ ఫామ్ అవుతుందండి, మీకు రైట్ హ్యాండ్ సైడే ఫామ్ అవుతుంది కదండి, విజువల్ ఇమేజ్ అయితే. రియల్ ఇమేజ్ అయితే మళ్ళీ మనకు వేరు. సో మన ఆబ్జెక్ట్ అంటే ఇమేజ్ అనేది మనకి ఎక్కడ ఫామ్ అయితే అలా, ఇప్పుడు మనకి మిర్రర్కి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఫామ్ అయితే అది మనకి నెగిటివ్ అవుతుంది, అదే మనకి రైట్ హ్యాండ్ సైడ్ ఫామ్ అయితే మనకి అక్కడ పాజిటివ్ అవుతుంది. సో ఫస్ట్ పాయింట్ చూసుకుంటే మనకి చూడండి, ద ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఫ్రమ్ ద మిర్రర్. చూడండి ఫస్ట్ పాయింట్ ఏంటి మనకి, చూడండి ఇక్కడ మీకు డయాగ్రామ్ అబ్జర్వ్ చేశారండి, ఇక్కడ మనం ఆబ్జెక్ట్ని పెట్టుకున్నాం చూడండి, జస్ట్ సెకండ్, మనం ఇక్కడ ఆబ్జెక్ట్ని పెట్టుకున్నాము, ఎక్కడ పెట్టుకున్నాం, ఫోకస్ దగ్గర పెట్టుకున్నాం, ఫోకస్కి పోల్కి మిడిల్లో పెట్టుకున్నాంలేండి, ఇక్కడ మనం ఆబ్జెక్ట్ని పెట్టుకున్నాం. సో మనకి ఇక్కడ నుండి ఇక్కడికి ఉన్న డిస్టెన్స్ మనకి ఏమవుతుందండి, ఈ ఆబ్జెక్ట్ నుండి మిర్రర్కి ఉన్న డిస్టెన్స్ మనకి స్మాల్ వ్యూ అవుతుంది. ఓకేనా, ఇది మనకు ఆబ్జెక్ట్ అండి, ఇందాక ఫ్లోలో ఇది ఆబ్జెక్ట్ అని చెప్పుంటాను, ఇది మనకు ఆబ్జెక్ట్. అండ్ ఇదేంటంటే మనకి ఇమేజ్ ఫార్మేషన్ అయ్యి ఇక్కడ మనకి ఇమేజ్ ఫామ్ అయింది. సో పోల్కి ఈ ఇమేజ్కి మధ్యలో అనేది మనకి డిస్టెన్స్ వి. సో మనకి ఇక్కడ ఇమేజ్ మనకు ఆబ్జెక్ట్ అనేది ఎట్ సైడ్ ఉంది, మిర్రర్కి లెఫ్ట్ సైడ్ ఉంది, లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి అది మనకి ఏమవుతుంది, మనకి నెగిటివ్ అవుతుంది. అండ్ మనకి ఇక్కడ ఏ ఇమేజ్ ఫామ్ అయిందండి, రియల్ అండ్ విజువల్ ఇమేజ్ ఫామ్ అయిందండి. ఒకవేళ రియల్ ఇమేజ్ అయితే మనకి ఎక్కడ ఫామ్ అవుతుంది, మిర్రర్కి బ్యాక్ సైడ్ కదండి, అంటే మిర్రర్కి బిహైండ్ కదండి, బిహైండ్ ద మిర్రర్ అంతే కదా. సో మనకి మీకు ఇందాకే చెప్పాను, రియల్ అయితే మనకి మిర్రర్, సపోజ్ మీరు విజువల్ ఇమేజ్ అనుకోండి, మిర్రర్లో మీరు అంటే ఇప్పుడు మీ మిర్రర్లో మీరు చూసుకునేటప్పుడు మీకు కనబడేది ఏంటండి, విజువల్ ఇమేజ్ అంతే కదా. అదే రియల్ ఇమేజ్ అయితే ఏమవుతుంది, సపోజ్ మూవీ థియేటర్ అనేది మీకు గుర్తుంది కదా. సో ఇక్కడ మనకి రియల్ ఇమేజ్ అయితే ఏమైందండి, ఇక్కడ మనకి నెగిటివ్ అయింది. ఎందుకు నెగిటివ్ అయింది మనకి ఇక్కడ, సో ఇక్కడ మీకు అర్థమైంది కదండి, అంటే మనకి ఎక్స్ యాక్సిస్ వైపు మనకి ఎలా పాజిటివ్ ఎలా నెగిటివ్ అని దాన్ని బట్టి ఇక్కడ వస్తుంది. సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఇక్కడ చూడండి క్లియర్గా కనిపిస్తుంది ఇందాక స్లైడ్ కన్నా. సో ఇక్కడ మనకి ఏంటంటే ద ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఫ్రమ్ ద మిర్రర్. చూడండి ఇక్కడ చూసుకుంటే మనకు ఆబ్జెక్ట్ ఎక్కడ ఉందండి, మనకి ఇక్కడ ఉంది కదా. సో ఇదండి మనకి ఫస్ట్ కేసులో మనకి ఇక్కడ ఆబ్జెక్ట్ తీసుకున్నాం, అంటే జస్ట్ ఇది మీకు వేరియేషన్స్ చెప్పడానికి, జస్ట్ ఎలా అంటే మీరు ఒక త్రీ వింటే మీకు ఒక కన్క్లూజన్కి వస్తారు మీరు. సో ఇక్కడ ఆబ్జెక్ట్ తీసుకున్నాం, సో ఇక్కడ నుండి మనకి మిర్రర్కి ఉన్న డిస్టెన్స్ ఏంటి
ఏంటి మనకి యూ అవుతుంది కదండి, ఇదంతా మనకి యూ. అండ్ ఇక్కడ చూడండి మీకు ఇమేజ్ అనేది ఇక్కడ ఫామ్ అయింది కదా, సో ఇక్కడ నుండి ఇక్కడ కొన్ని డిస్టెన్స్ మీకు ఏమవుతుందంటే వి అవుతుందన్నమాట. సో ఇది మనకి ఇక్కడ మనకి ఏమైందండి, ఇక్కడ మనకి మిర్రర్కి మనకి ఎట్ సైడ్ ఉంది, దాన్ని బట్టి మనకి అది నెగిటివ్ అవుతుందా పాజిటివ్ అవుతుందని మీరు చూసుకుంటారు. అంటే మనకి అక్కడ ఆబ్జెక్ట్ అనేది ఒకవేళ మనకి మిర్రర్కి అంటే చూడండి ఇక్కడ మనకి ఎలా ఉంది, మనకి ఈ ఆరిజిన్ నుంచి అంటే ఆరిజిన్ అంటే లైక్ మనకి మిర్రర్ అనేది ఇక్కడ ఈ పోల్ ఉంది కదండి, ఇది కూడా మనం ఆరిజిన్ అని అనుకోండి. అలా అనుకునేటప్పుడు మనకి ఇటు సైడ్ ఉన్న నెగిటివ్ అవుతుంది కదా, సో ఇక్కడ మనకు ఉండేది ఏమవుతుందండి, ఇక్కడ మనకు ఆబ్జెక్ట్ మాత్రమే నేను చెప్తున్నాను. సో ఆబ్జెక్ట్ అనేది మనకి అక్కడ ఏమవుతుంది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంది కాబట్టి మనకి అక్కడ నెగిటివ్ అవుతుంది. ఓకేనా. సో అలాంటిది నెక్స్ట్ కేసు చూడండి, ఇక్కడ మనకి ఎలా ఫామ్ అయిందండి, మనకి రియల్ ఇమేజ్ కదండి, ఇక్కడ మనకు ఆబ్జెక్ట్ ఉంది, ఇక్కడే మనకి చూడండి ఇమేజ్ అనేది ఫామ్ అయింది చూస్తారు. సో మిర్రర్కి ముందునే అంటే లైక్ మనకి మూవీ థియేటర్లో మనకి ఎలా ఇమేజ్ మనకి స్క్రీన్కి ముందునే ఫామ్ అవుతుంది కదండి, అది మనకి రియల్ ఇమేజ్ అని నేను ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చెప్పాను. సో రియల్ ఇమేజ్ విషయంలో మీకు అక్కడ ఏమవుతుందండి, మీకు ఆబ్జెక్ట్ డిస్టెన్స్ మీకు ఆల్రెడీ చెప్పాను నెగిటివ్ అనేది, అంటే స్క్రీన్కి ముందు ఉంది మనకి ఇటు సైడ్ ఉండేవంటే లెఫ్ట్ సైడ్ ఉండేవన్నమాట, ఇవన్నీ మనకి నెగిటివ్ అవుతాయి. సో ఇక్కడ మీకు ఇమేజ్ కూడా మనకి మిర్రర్కి ముందు ఉందంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నాయి కాబట్టి మనకి అక్కడ నెగిటివ్ అవుతుంది. ఓకేనా. సో అలా గుర్తుంచుకోండి, మనకి ఇటు సైడ్ ఉన్నవి మిర్రర్కి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మనకి ఏది ఉన్నా సరే మనకి అది నెగిటివ్. లాస్ట్ వన్ చూడండి, థర్డ్ కేసులో ఏంటంటే మనకి ఫర్ విజువల్ ఇమేజ్ అంటే ఏంటి, మనకి మిర్రర్ బిహైండ్ ద మిర్రర్ కదండి. సో అలాంటి కేసులో మనకి అక్కడ ఇమేజ్ అనేది మనకి అక్కడ ఏమవుతుంది, మనకి పాజిటివ్ అవుతుంది. ఎందుకంటే మనకి అక్కడ ఇటు సైడ్ ఉంది, మనకి రైట్ హ్యాండ్ సైడ్ ఉంది కదండి, ఇక్కడ మనకి ఆరిజిన్కి రైట్ హ్యాండ్ సైడ్ ఉంది, అంటే ఇక్కడ మనకి మిర్రర్కి రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నప్పుడు మనకి అక్కడ పాజిటివ్ అవుతుంది. ఓకేనా. సో ఇవేనండి మన అబ్జర్వేషన్స్. అండ్ నెక్స్ట్ వన్ చూడండి, ఇవంతా ఆల్రెడీ మీకు ఇప్పుడు స్లైడ్లో చూపించాను 3 కలిపి. సో మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంటే మనకి నెగిటివ్ అండ్ రైట్ హ్యాండ్ సైడ్ ఉంటే మనకి పాజిటివ్ అండి. అండ్ నెక్స్ట్ ఇలానే మనకి డిస్టెన్స్ని ఎలా తీసుకున్నాము అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ కానీ ఇమేజ్ డిస్టెన్స్ కానీ, అలానే మన హైట్ విషయంలో కూడా ఆల్రెడీ మీరు ఇక్కడ చూసారు కదండి, హైట్ విషయంలో కూడా అంతే. మనకి హైట్ అంటే ఇలా తీసుకుంటాం కదండి మనం వెర్టికల్గా. సో ఆరిజిన్కి పైన మనకి ఏమవుతాయి, మనకి వై యాక్సిస్ పాజిటివ్ అవుతాయి, కింద నుండి మనకి నెగిటివ్ అవుతాయి. సేమ్ ఇలానే అప్లై చేస్తామండి. చూడండి ఇక్కడ ఇన్ దిస్ రూల్ ఇట్ టెల్స్ అస్ అబౌట్ ద హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అండ్ హైట్ ఆఫ్ ద ఇమేజ్. ఇక్కడ మనకి హైట్ అనేది చూడండి, ఆబ్జెక్ట్ యొక్క హైట్ అయితే మనం హెచ్ఓతో ఇండికేట్ చేస్తాము, అండ్ ఇమేజ్ యొక్క హైట్ అయితే అంటే వాటి యొక్క ఇనీషియల్ లెటర్స్తో ఆబ్జెక్ట్ యొక్క హైట్ అయితే హెచ్ఓ అంటాము, అది ఇమేజ్ యొక్క హైట్ అయితే హెచ్ అయితే ఇండికేట్ చేస్తామని. సో ఇక్కడ మనకి ఆబ్జెక్ట్ అనేది ఏంటి, మనకి పైన ఉందనుకోండి పాజిటివ్ అవుతుంది, మనకి హైట్ అదే మనకి కిందన ఫామ్ అయింది అనుకోండి ఆరిజిన్ కంటే కింద. సపోజ్ మనకి ఇక్కడ డయాగ్రామ్ ఉంటుంది చూడండి, ఇక్కడ చూడండి ఇదంతా మనకి ఇది మనకి ఒరిజిన్ కదండి, పైన మనకి ఏమవుతాయి పాజిటివ్ అవుతాయి, కింద నుండి మనకి నెగిటివ్ అవుతుంది ఇమేజ్ అనేది. సో దాన్ని బట్టి అంటే హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ కానీ హైట్ ఆఫ్ ద ఇమేజ్ కానీ. సో ఫస్ట్ చూడండి మనకి హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్. ఎందుకు పాజిటివ్ అండి, మనం పైన తీసుకుంటాం కదా, మనం ప్రిన్సిపల్ యాక్సిస్కి పైన తీసుకుంటాం, మనకి ఇమేజ్ అనేది కింద పడవచ్చు, లేదంటే చూడండి ఆబ్జెక్ట్ అనేది మనం ఇక్కడ ఇమేజ్ అనేది మనకి ఇలా రావచ్చు, ఇమేజ్ అనేది పైన పడవచ్చు కింద పడవచ్చు, కానీ ఆబ్జెక్ట్ అనేది మనం పైన కదా తీసుకుంటాము. సో ఆబ్జెక్ట్ ఎప్పుడు పైన ఉంటుంది కాబట్టి మనకి ఎప్పుడు దాని యొక్క హైట్ అనేది మనకి పాజిటివ్ ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి ఇమేజ్ చూడండి, ఇమేజ్ మనకి ఫస్ట్ కేసులో మనకి ఎక్కడ ఫామ్ అయింది, డౌన్ వర్డ్లో ఫామ్ అయింది, సో అక్కడ మనకి నెగిటివ్ అవుతుంది. ఇక్కడ మనకి ఇమేజ్ అప్వర్డ్లో ఫామ్ అయింది, సో ఇక్కడ పాజిటివ్ అండి. సో ఇవి మనకి కన్వెన్షన్స్. సో ఇంతేనండి. అండ్ చూడండి రియల్ ఇమేజ్ ఎప్పుడు మనకి ఎలా ఉంటుంది, ఇన్వర్ట్ అయి ఉంటుంది. మనకు ఆల్రెడీ మీకు ఇవి తెలుసు, నేర్చుకొని ఉంటారు ఇప్పుడు వరకు, ఇందాక స్లైడ్స్లో మీరు చూసారు కదండి. సో ఇవేనండి ఇవి కన్క్లూజన్స్. అండ్ సమ్మరీ చూడండి, సో మీకు రియల్ ఇమేజ్ విషయంలో ఏమొచ్చింది, విజువల్ ఇమేజ్ విషయంలో ఏమొచ్చింది. సో జస్ట్ మీరు ఒకటి ఐడియా తెచ్చుకోండి. రియల్ ఇమేజ్ అంటే మనకి ఎక్కడ ఎలా ఫామ్ అయింది, మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉందా రైట్ హ్యాండ్ సైడ్ ఉందా, దాన్ని బట్టి మనకి అక్కడ నెగిటివ్నా పాజిటివ్నా. అండ్ చూడండి డిస్టెన్స్, ఇదంతా మనకి ఇది మనకి ఫస్ట్ ఇక్కడ డిస్టెన్స్. ఫస్ట్ చూడండి మనకి రియల్ ఇమేజ్ విషయంలో మనకి ఏమైంది, ద డిస్టెన్స్ ఆఫ్ ద ఇమేజ్ ఫ్రమ్ ద పోల్. అంటే మనకి పోల్ నుండి అంటే మిర్రర్ నుండి మనకి ఇమేజ్ యొక్క డిస్టెన్స్ మనకి ఏమైంది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వచ్చింది, అక్కడ మనకి నెగిటివ్ అయింది. అండ్ హైట్ అనేది కూడా మనకి పైన వస్తుంది కాబట్టి రియల్ ఇమేజ్ విషయంలో మనకి అది నెగిటివ్ అయింది. అండ్ విజువల్ ఇమేజ్ విషయంలో మనకి డిస్టెన్స్ అనేది మనకి ఎప్పుడు ఏమవుతుందంటే మనకి పాజిటివ్ అవుతుంది. అండ్ హైట్ అనేది ఏమవుతుంది, మనకి ఇక్కడ మనకి హైట్ అనేది కిందన వస్తుందమ్మా, మనకి హైట్ అనేది కింద ఉంటే నెగిటివ్, పైన ఉంటే మనకి పాజిటివ్. సో ఇలా అండి. సో ఇవంతా మీరు వినుంటే మీకు ఈ సమ్మరీ అనేది అర్థమవుతుంది. సో ఇక్కడితో ఈ లెసన్ అయిపోయిందండి. నెక్స్ట్ ఇంకా మీకు మేబీ ఇంకో టాపిక్తో వస్తానండి మీ ముందుకు. సో అలా టేక్ కేర్, బాయ్.